2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. యాజ్ యూజువల్‌గా మీకు కూడా తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో అందరికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. అలా ఎవరైనా కూడా సెలూన్‌కెళ్ళినప్పుడు వాళ్ళు చేసే చిన్న తప్పిదం వల్ల హెయిర్ కట్‌లో అయినా, లేదంటే ఫేషియల్ చేసేటప్పుడు ఫేస్ మీద ఏమన్నా ఇబ్బందికరంగా చేసిన ప్రాసెస్‌లో అలా ఒక క్లయింట్‌కి కనుక ఇబ్బంది పడితే వాళ్ళ మీద నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంటుందంటారా? దీనికి సంబంధించి రీసెంట్‌గానే సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో, ఇంతకీ ఆ కేసేంటి? ఆ కేస్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రీసెంట్‌గా సుప్రీంకోర్టు మీరు అడిగినటువంటి విషయానికి సంబంధించి ఒక తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అష్నారాయ్ అనేటువంటి ఒక మోడల్ 2018లో ఢిల్లీలో ఉన్నటువంటి మౌర్య ఐటీసీ హోటల్‌లో ఆవిడ మోడలింగ్‌కి వెళ్తూ బిఫోర్ ఆ ఐటీసీ హోటల్‌లో ఉన్నటువంటి ఒక సెలూన్ షాప్‌లో తన సెలూన్‌లో తన హెయిర్ డ్రెస్సింగ్ చేసుకుందాం అని చెప్పి తను వెళ్లారు. 2018లో అక్కడ అమౌంట్ పే చేశారు. అమౌంట్ పే చేసిన తర్వాత హెయిర్ డ్రెస్సర్ కొంత హెయిర్ కటింగ్ కూడా చేశారు. కానీ తరువాత ఆ హెయిర్ సెలూన్‌లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ చేసినటువంటి ఆ బార్బర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రాంగ్‌గా చేయడం వల్ల ఎంటైర్ తన ఫోటోషూటు, తన కెరియరు, తన గైడెన్స్ మొత్తం లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయింది. నాకు మోడలింగ్‌లో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దానివల్ల చాలా నేను మానసికంగా చాలా చిత్రహింసలకు గురయ్యాను. నా కెరీర్ స్పాయిల్ అయిందని చెప్పి ఆవిడ నేషనల్ కన్జ్యూమర్ కోర్ట్‌లో జాతీయ వినియోగదారుల కమిషన్ కోర్టు ముందు ఆవిడ వాపోయింది. అందుకని ఆవిడేం చేశారంటే నాకు 2 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి ఆ ఐటీసీ మౌర్య హోటల్‌లో సెలూన్ షాప్ మీద ఆవిడ కోర్టు కూడా కేసు ఫైల్ చేసింది. ఎక్కడ కన్జ్యూమర్ కోర్ట్‌లో. కన్జ్యూమర్‌గా అన్ని రైట్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఫేషియల్స్ చేసుకున్నా, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకున్నా ప్రతిదీ కన్జ్యూమర్ రైట్‌గా అంటే మనం ఒక వస్తువు, ఒక సేవలు గాని, ఒక వస్తువులు గాని పర్చేజ్ చేసేటప్పుడు మనకి వినియోగదారుగా కన్జ్యూమర్‌గా మనకొక రైట్ ఉంటుంది. ఈవెన్ దో మనం రోడ్డు పక్కన పానీపూరి బజ్జీ తిన్నా దానికి కూడా ఒక కన్జ్యూమర్గా రైట్ ఉంది. థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ థియేటర్లో సినిమా టికెట్లు పర్చేజ్ చేసినప్పుడు కూడా మనకు ప్రాపర్గా అక్కడ లైటింగ్ కానీ సౌండ్ కానీ ఏది లేకపోయినా మనకు ఆ కన్జ్యూమర్గా మనకు అక్కడ రైట్ ఉంటుంది. మనం కోర్టుకు వెళ్ళి ఫైల్ చేసుకునే అవకాశం చిన్నవి అని చెప్పి మనం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. అదే విషయాన్ని ఇక్కడ ఆష్నారాయ్ కూడా తన కోర్టులో వెళ్ళి ఆవిడ ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏం చేసిందంటే నేషనల్ కన్జ్యూమర్ కోర్టు అక్కడ ఈ మొత్తాన్ని కేసును పరిశీలించి కరెక్టే ఆవిడ పూర్తిగా ఈ యొక్క చూడడానికి మనకు సిల్లిగా అనిపిస్తుంది, చూడడానికి కాస్త మనకి నవ్వు తెప్పించే విధంగా ఉన్నప్పుడు కూడా వాస్తవం ఆవిడ నిజంగా జరిగిందని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఏం చేసిందంటే 2 కోట్ల రూపాయలు అక్షరాల 2 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి ఆ మౌర్య ఐటీసీ హోటల్కి వాళ్ళు కోర్టు నుంచి నోటీస్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఐటీసీ మౌర్య హోటల్ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె కెరీర్ అంతా స్పాయిల్ కేవలం మా ఒక్క హెయిర్ కటింగ్ వాళ్ళు జరగలేదని చెప్పి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసు మీద పూర్తిగా డిస్కషన్ కూడా చేసి దీనిలో ఉన్న ఎవిడెన్సెస్ ఆమె తాలూకా సబ్మిట్ చేసిన పేపర్ వర్క్ అంతా కూడా, ఎందుకంటే ఎవిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవిడెన్స్లన్నీ పూర్తిగా చూసిన తర్వాత ఏదైతే కన్జ్యూమర్ కోర్టులో ఇచ్చినటువంటి 2 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ తప్పు అని చెప్పి దాన్ని తగ్గించారు. 25 lakhs రూపీస్ కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి సుమారుగా 7 సంవత్సరాల పాటు కేసు ఇక్కడ కోర్టులో రన్ అయిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఒకటి కోర్టులకు ఏంటంటే వెళ్ళేటప్పుడు చాలామందికి అపోహ ఎలా ఉంటుందంటే కోర్టులకు వెళ్తే అంత తొందరగా న్యాయం దక్కదని చెప్పి. తొందరగా దక్కకపోయినా న్యాయం లేట్ అయినప్పుడు కూడా బట్ ఎండ్ ఆఫ్ ది డే కన్జ్యూమర్కి ఎట్టి పరిస్థితిలో కూడా న్యాయం జరుగుతుంది. లేట్ అవుతుంది అన్నది ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి ఆ కేసులో మనం సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఈ కేసు కూడా సుమారుగా 7 సంవత్సరాల పాటు కన్జ్యూమర్ కోర్టును సుప్రీంకోర్టు ఫైలింగ్ వచ్చిన తర్వాత ఫైనల్గా నిన్న ఇచ్చిన తీర్పు ఏంటంటే 25 lakhs రూపీస్ కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. సో కన్జ్యూమర్గా మనకి అన్ని రకాల రైట్స్ ఉంటాయి. మనం దేని మీదైనా మనం యూజ్ చేసేటువంటి సేఫ్టీ పిన్ మొదలుకొని ఎంత పెద్ద వస్తువైనా దానికి సంబంధించినటువంటి ఒక నాణ్యతా ప్రమాణాలు వాళ్ళు పాటించకపోయినా, వాళ్ళకి ప్రాపర్ సర్వీస్ ఇవ్వకపోయినా ఎనీవేర్ ఎక్కడైనా మనం కన్జ్యూమర్గా ఉంటాం. అక్కడ వస్తు సేవల లోపం కానీ, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం కానీ, ఎనీథింగ్ ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనలో మనం కుమిలిపోతూ బాధపడుతూ నేను మోసపోయానే అని చెప్పి బాధపడిపోకుండా మనం ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి కన్జ్యూమర్ కోర్టులో చాలా తక్కువ మొత్తంలో మనం ఒక 20 రూపీస్ కోర్టు ఫీజు ఉంటుంది. ఎవరికి వారే వేసుకోవచ్చు. కన్జ్యూమర్ కోర్టులో అడ్వకేట్ అవసరం కూడా లేదు. అడ్వకేట్ ఉంటే మీకు సపోర్ట్ చేస్తారు. అడ్వకేట్ లేకుండా కూడా కన్జ్యూమర్ కోర్టులో డైరెక్ట్గా మీకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. మీరు గూగుల్లో చెక్ చేస్తే ఆ నెంబర్ కూడా మీకు తెలుస్తుంది. డైరెక్ట్గా మీరు ఒక లెటర్ రాసి లేకపోతే మీరు డైరెక్ట్గా వాయిస్ కాల్లో కూడా మీరు కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ కేసుకు సంబంధించి కన్జ్యూమర్ కోర్టులో. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ కూడా అటువంటిదే. సో అల్టిమేట్లీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే కన్జ్యూమర్ రైట్ ఉంటుంది, కన్జ్యూమర్ హక్కు ఉంటుంది.
తను చేసినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రమాణాలు పాటించకపోయినా లేదా వస్తు సేవల యొక్క నాణ్యత లేకపోయినా తప్పనిసరిగా మనం కన్జ్యూమర్ కోర్టుకి ఆశ్రయించే అవకాశం కూడా ఉంటుంది. చాలా లెస్ ఛార్జెస్తో ఉంటే మీరే రకంగా ఇబ్బందులు పడుతున్నా ఎక్కడైనా సరే, మొన్న రీసెంట్గా మనకి ఎయిర్పోర్ట్లో మనం చూసాం. అప్పుడు ఇండిగో ఫ్లైట్స్ టికెట్స్ అన్ని బుక్ చేసుకొని ట్రావెలింగ్ వెళ్ళేసరికల్లా ఫ్లైట్స్ అన్ని కూడా రద్దాయి. అక్కడతో మొదలుకొని మెట్రో టికెట్ తీసుకొని మనం ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రాపర్ వాష్రూమ్స్ క్లీనింగ్గా లేవని చెప్పి కూడా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా లక్షల రూపాయల కాంపెన్సేషన్ కూడా పొందారు. సో మనకు హక్కు ఉంది. భారతదేశంలో జీవించడం ఎంత హక్కు? ఆర్టికల్ 21 ప్రకారం యాజ్ ఏ కన్జ్యూమర్గా మనం ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినా, ఒక సర్వీస్ని మనం పొందుతున్నా మనకు కూడా రైట్ ఉంటుంది. దీని మీద మీరు నామోషి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, షై ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తే మీకు న్యాయం దక్కుతుంది. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జరిగిన ఆష్నారాయ్ కేసు సంబంధించి కూడా ఎగ్జాంపుల్. సిరి గారు, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.